మన సంస్కృతిలో వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా ఒకటయ్యే భార్యాభర్తల అనుబంధం 7 జన్మల వరకు కొనసాగుతుందని పెద్దలు చెప్తారు. కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల ఆ బంధానికి పూర్తిగా భిన్నమైన రీతులు కనిపిస్తూ ఉంటాయి. వాహనాలు, వస్తువులు అద్దెకిచ్చినట్లు ఒక ప్రదేశంలో ఏకంగా భార్యలని అద్దెకిస్తారు. అవును, వినటానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఇక్కడ భార్యలను అద్దెకిస్తారు. తాళిబొట్టు, పెళ్లి మంత్రాలు, ఆచారాలు ఏవీ లేకుండా కేవలం డబ్బు చెల్లించి తాత్కాలిక భార్యను పొందే పద్ధతి ఒక ప్రదేశంలో కొనసాగుతుంది. ఆ వింత ఆచారం ఉన్న ప్రదేశం థాయిలాండ్లోని పటాయా నగరం. ప్రసిద్ధి చెందిన ఈ నగరం నైట్ లైఫ్తో ఫేమస్. ఇక్కడ వైఫ్ ఆన్ హైర్ లేదా బ్లాక్ పర్ల్ పేరుతో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ వింత సాంప్రదాయం కోసం ప్రత్యేకంగా పటాయాకు వస్తూ ఉంటారు. పర్యాటకులు తమకు నచ్చిన మహిళను అద్దెకు తీసుకుని కోరుకున్నన్ని రోజులు వారితో గడపవచ్చు. ఒకవేళ ఆ మహిళ నచ్చితే తర్వాత వారిని శాశ్వతంగా వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ మహిళలు ఎక్కువగా ఈ వృత్తిలోకి రావడానికి ముఖ్య కారణం పేదరికం మరియు వారు వాళ్ళ కుటుంబాలను పోషించడం కోసమే అని తెలుస్తుంది. మరి ఇక్కడ అద్దె రేట్లు ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచించినట్లయితే, రేటు మహిళల వయస్సు, అందము, విద్య, ఎంతకాలం ఉంటారన్న దానిపై ఆధారపడి ఉంటుందట. అద్దె కొన్ని గంటల నుంచి రోజులు, నెలల వరకు ఉంటుంది. భారత కరెన్సీలో ఇది సుమారు 1.3 లక్షల నుంచి మొదలై ₹1 కోటి వరకు కూడా ఉంటుందని రిపోర్టులు చెప్తున్నాయి.